హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎంఎన్సీ కంపెనీస్ వర్సెస్ స్టార్టప్ కంపెనీస్ గురించి చూద్దాం. ఎంఎన్సీ కంపెనీస్ బెటరా ఆర్ స్టార్టప్ కంపెనీస్ బెటరా, ఫ్రెషర్స్ ఏ కంపెనీస్లో జాయిన్ అవుతే బాగుంటుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎంఎన్సీలో మనకి ఫ్యూచర్ అనేది సెక్యూర్గా ఉంటుంది, బట్ నాలెడ్జ్ అనేది అంతగా ఇంప్రూవ్ అవ్వదు. ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు, ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేసినప్పుడు మాత్రమే నాలెడ్జ్ అనేది ఉంటుంది. అదే ఒకవేళ 6 months 1 year బెంచ్ పైన ఉంటే ఎలాంటి నాలెడ్జ్ అనేది ఉండదు. ఎంఎన్సీస్ అనేవి ఎలా బల్క్ హైర్ చేసుకుంటాయి రిసోర్సెస్ ఉన్నాయి అని చెప్పి, బట్ ఆ తర్వాత జాయిన్ చేసుకోకుండా ఆన్బోర్డింగ్ డేట్ అనేది లేట్గా ఇవ్వడము అండ్ జాయిన్ అయిన తర్వాత కూడా బెంచ్లో పెట్టడం అనేది జరుగుతుంది. బట్ స్టార్టప్స్ ఎలా ఉంటాయి అని అంటే, స్టార్టప్స్ అలా ఉండవు. వాళ్ళకి ఒక 50 members రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు జస్ట్ ఆ 50 members మాత్రమే హైర్ చేసుకుంటారు. ఈ 50 members ఏ వర్క్ ఇవ్వాలి ఏంటి అని కరెక్ట్గా ముందే ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది వాళ్ళకి. ప్రాజెక్ట్లో ఎవరిని డిప్లాయ్మెంట్ టీమ్ సైడ్ పెట్టాలి అండ్ 3 months ట్రైనింగ్ ఇవ్వడం కానీ, సో ఇవన్నీ కూడా మనకి స్టార్టప్లో ఉంటాయి. అంతేకాని బెంచ్ పైన పెట్టడం అనేది చాలా తక్కువగా ఉంటుంది స్టార్టప్స్లో. సో స్టార్టప్స్లో జాయిన్ అవుతే కంటిన్యూస్గా మీరు ఒక ప్రాసెస్లో ఉంటారు, నేర్చుకునే ప్రాసెస్లో ఉంటారు. సో అప్పుడు మీ స్కిల్ అండ్ మీ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. స్టార్టప్లో మీరు వర్క్ చేసి 2 years తర్వాత ఎంఎన్సీలోకి షిఫ్ట్ అవుతే అప్పుడు మీకు ప్యాకేజ్ అనేది చాలా ఎక్కువ కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, స్టార్టప్ బిజినెసెస్ ఆఫర్ బెనిఫిట్స్ లైక్ ఫ్లెక్సిబుల్ వర్క్ షెడ్యూల్స్, ఫ్రీ మీల్స్ అండ్ ఎంప్లాయీ డిస్కౌంట్స్. సో ఇలా కూడా మనకి ఉంటాయి. స్టార్టప్ కంపెనీస్ ఏంటి, వీటి పరంగా బెనిఫిట్స్ కూడా ఉంటాయి అండ్ అలాగే స్కిల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. బట్ ఎలాంటి స్టార్టప్ కంపెనీస్ని చూస్ చేసుకోవాలి మనం, 7 years 6 years ముందు ఎస్టాబ్లిష్ అయి ఉంటాయి కదా. సో అలాంటి స్టార్టప్ కంపెనీస్ని చూస్ చేసుకుంటే బెటర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటి, వై స్టార్టప్స్ ఆర్ బెటర్ దెన్ ఎంఎన్సీస్. ఎంఎన్సీస్ కన్నా స్టార్టప్స్ ఎందుకు బెటర్ అని అంటే, చెప్పాను కదా ఇందాక, కంటిన్యూస్గా మీరు వర్క్ ప్రాసెస్లో ఉంటే మీరు మీ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు స్టార్టప్లో ఒక 2 years వర్క్ చేసిన తర్వాత ఆ తర్వాత మీరు కావాలంటే ఎంఎన్సీలోకి షిఫ్ట్ అవ్వచ్చు. అప్పుడు మీకు ప్యాకేజ్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది. స్టార్టప్లో ఒకవేళ మీకు 3 to 4 LPA ప్యాకేజ్ ఉంటే, మీరు ఆ తర్వాత ఎంఎన్సీలో జాయిన్ అవుతే మీకు 8 LPA 9 LPA 10 LPA అలా ప్యాకేజ్ అనేది ఉంటుంది. జస్ట్ 1 or 2 years నుంచి ఎస్టాబ్లిష్ అవుతున్న స్టార్టప్స్ని నమ్మడానికి రాదు. అట్లీస్ట్ 6 to 7 years ముందే ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటే అలాంటి స్టార్టప్ కంపెనీస్ని మనము నమ్మొచ్చు. స్టార్టప్ కంపెనీస్లలో జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి, ఆ కంపెనీ యొక్క క్లయింట్స్ ఎవరెవరు ఉంటారు అంటే వాళ్ళ గురించి టోటల్గా కంపెనీ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవాలి. గ్లాస్ డోర్లో కంపెనీ యొక్క రివ్యూస్ పెడతారు ఎంప్లాయీస్. సో ఇవన్నీ బేస్ చేసుకొని స్టార్టప్లో జాయిన్ అవ్వాలి. సో స్టార్టప్లో జాయిన్ అయ్యాక ఒకవేళ బాండ్ పైన సైన్ చేయమని అడుగుతారు కదా. సో మీరు ఒకవేళ సైన్ చేయకపోతే, మీరు ఎప్పుడైనా ఒకవేళ బాండ్ అనేది లేకపోతే స్టార్టప్ కంపెనీకి, మీరు ఎప్పుడైనా ఆ కంపెనీ నుంచి షిఫ్ట్ అవ్వచ్చు, వేరే కంపెనీకి షిఫ్ట్ అవ్వచ్చు. ఎంఎన్సీలో కానీ వేరే అదర్ కంపెనీకి కానీ అలా షిఫ్ట్ అవ్వచ్చు. సో అందుకని యాజ్ ఎ ఫ్రెషర్గా మీరు స్టార్టప్ కంపెనీస్లలో జాయిన్ అయితే మీరు మీ స్కిల్ని, రియల్ టైం వర్క్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. సో ఇది స్టార్టప్ అండ్ ఎంఎన్సీ కంపెనీస్కి డిఫరెన్స్. సో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.